ఈటీవీ న్యూస్ కు స్వాగతం. జగన్ విధ్వంసంతో పోలవరం ప్రాజెక్టుకు అపార నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కాంట్రాక్టర్ను మార్చవద్దని ప్రాజెక్టు అథారిటీ స్పష్టంగా చెప్పినప్పటికీ జగన్ మూర్ఖత్వంతో ముందుకెళ్లడం వల్ల పనుల్లో జాప్యం సహా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని తెలిపారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు కాఫర్ డ్యాం గ్యాప్లు పూర్తి చేసే వేళ ఏజెన్సీని మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం లేకుండానే కాంట్రాక్టర్లను తొలగించడం సహా సమర్థులైన అధికారులను బదిలీ చేశారని గుర్తు చేశారు. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటీ బృందం చెప్పిందన్న సీఎం ఆ సంగతి జగన్ కు 2 ఏళ్ల తర్వాత తెలిసిందన్నారు. 2018లో డయాఫ్రామ్ వాల్ ను 436 కోట్లతో పూర్తి చేస్తే ఇప్పుడు మరమ్మతులకే 447 కోట్లు ఖర్చయిందని తెలిపారు. 2014-19 మధ్య పోలవరానికి 11,762 కోట్లు ఖర్చు చేస్తే గత వైకాపా ప్రభుత్వం 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహమని చంద్రబాబు మండిపడ్డారు. ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్న ఆయన జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 4,900 కోట్ల నష్టం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్ బండ్ కుంగిపోయిందన్న సీఎం ప్రాజెక్టు మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నామని చెప్పారు. నిపుణులు ఇక్కడే ఉండి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఏఐబీ ద్వారా 5,350 కోట్లు రుణం తీసుకొచ్చి తాగునీరు, డ్రైన్ల కోసం ప్రాజెక్టు తెస్తే గత ప్రభుత్వం 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టును పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశామని వెల్లడించారు. ఈ నిధులు వినియోగించుకుని ఉంటే 123 మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు వచ్చేవని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన అమృత్ పథకం ద్వారా 2,213 కోట్లు వచ్చేవన్నారు. అమృత్ పథకం కింద 8,000 కోట్లు మంజూరు అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. టిట్కో ఇళ్ల విషయంలోనూ గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో భారాస ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో కాంగ్రెస్ లో చేరిన భారాస ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి భారాస నుంచి గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కమిషన్ చైర్మన్ కు ఉన్న అధికారాల మేరకే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని వివరించారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయడం సహా తనకు కమిషన్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టు విచారణ కొనసాగించింది. ఈ విచారణలో కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హతే లేదన్న ఏజీ, కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎలాంటి వివాదాస్పద అంశాలు మాట్లాడలేదన్నారు. ఎక్కడా పక్షపాతంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అనుమానాలుంటే కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని భారాసని అసెంబ్లీలో సూచించిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. కమిషన్ ఇప్పటికే 15 మందిని విచారించిందని, అందులో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కూడా ఉన్నట్లు వివరించారు. కమిషన్ ఇచ్చిన ప్రకటన మేరకు చాలా మంది సాక్ష్యాలు సమర్పించారని ఏజీ తెలిపారు. ఆ సాక్ష్యాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కేసీఆర్ కు ఈ నెల 19న మరో నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఈ పిటిషన్పై కేసీఆర్ నిన్న వాదనలు వినిపించగా ఇవాళ ఏజీ వాదనలు వినిపించారు. తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఐటీఓ వద్ద రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరి వాహనాలు ముందుకు కదలలేదు. యమునానగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అరబిందో రోడ్, గోవిందపురి, తీర్మూర్తి మార్గ్ చెరువులను తలపించాయి. మింటో రోడ్లు ఓ ట్రక్కు పూర్తిగా నేట మునిగింది. చాలా మంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మూల్చంద్ ఏరియాలో అంబులెన్స్ సహా మరికొన్ని వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నేట మునిగాయి. చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో సఫ్దార్ జంగ్ వద్ద దాదాపు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. అటు ఢిల్లీ విమానాశ్రయం 1వ టెర్మినల్ పైకప్పు కూలగా ఓ వ్యక్తి చనిపోయాడు. మరో 4 గాయపడ్డారు. పైకప్పు కింద ఉన్న కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళం సహాయ చర్యలు చేపట్టింది. టెర్మినల్ 1 నుంచి అన్ని విమాన సర్వీసులను నిలిపివేసిన అధికారులు 2, 3 టెర్మినల్స్ కు మార్చారు. అటు విమానాశ్రయం వద్ద పరిస్థితిని పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా జూలై 1కి వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే నిరసనకు దిగిన ప్రతిపక్షాలు నీట్ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. ఇందుకు స్పీకర్ అనుమతించినందున ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ పరిస్థితిలో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేసిన స్పీకర్ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేనందున సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. విపక్ష ఎంపీల నినాదాలతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ దశలో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిన సభ తర్వాత 2 వరకు వాయిదా పడింది. తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. 2029లో కూడా భారీ మెజారిటీతో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తానని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వంతో సమన్వయానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు చాలా కష్టపడ్డారన్న ఆయన కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపిత కేసులు ఉంటే 3 నెలల్లో తొలగిస్తామని అన్నారు. వచ్చే వారంలో జాతీయ రహదారుల హైలెవెల్ కమిటీ తెలంగాణకు వస్తుందని, అన్ని అంశాలతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖ అధికారులకు సూచించారు. మన్నెగూడ రహదారికి మార్గం సుగమం చేసేందుకు ఎన్జీటీ ఆదేశానుసారం 915 చెట్లను తరలించాలని చెప్పారు. కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను తరలించేందుకు సిద్ధంగా ఉందని, మిగతా 615 చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల అధికారులు తరలించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని ఆదేశించారు. జాతీయ రహదారుల రోడ్లు భవనాల శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్బీ నగర్, మల్కాపూర్ హైవే పనులకు అడ్డుగా ఉన్న వాటర్ లేన్, ట్రాన్స్కో సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడానని మంత్రి తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని, ఎక్కడా అలసత్వం పనికిరాదని సూచించారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐని పునరుద్ధరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని తెలంగాణ ప్రతినిధి బృందం కోరింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలో సీసీఐని మళ్లీ పునరుద్ధరిస్తే అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోరారు. తమ విజ్ఞప్తిపై మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకుండా కాలయాపన చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. 9 డిమాండ్లను ప్రస్తావిస్తూ లక్డికాపూర్లోని సెకండరీ ఎడ్యుకేషన్ భవన్ ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, పాఠశాలల్లో పుస్తకాలు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, టీచర్ల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 25,000 పైచిలుకు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒక దశలో ఏబీవీపీ కార్యకర్తలు డీఎంఈ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పివి నరసింహారావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల నేతలు, ఇతర ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో దేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పివి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పివి పరుగులు పెట్టించారని రేవంత్ అన్నారు. తెలుగు వారంతా గర్వించే స్థాయిలో దేశాన్ని పాలించిన గొప్ప నేత పివి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో మంత్రులు పివి చిత్రపటానికి నివాళులు అర్పించారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పివి అని భరాస అధినేత కేసీఆర్ అన్నారు. పివి జీవిత చరిత్రను కేంద్రం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్లో ఆయనకు నివాళి అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్లో పలువురు నేతలు పుష్పాంజలి ఘటించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి భారీగా కురిసిన వర్షాలతో దిగువ ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని అందవెల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్దవాగు పొంగి ప్రవహిస్తోంది. వాగు ప్రవాహాన్ని ఆవులు, గేదెలు దాటేందుకు ప్రయత్నించగా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొంత దూరం కొట్టుకుపోయి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది. ఈ కేసులో సోరెన్ కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో జనవరి 31న సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను మే నెలలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా సోరెన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక హవారీ జిల్లా గుండెనహళ్లి క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఆగి ఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొన్న ఈ ఘటనలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు వ్యాన్లో 17 మంది ప్రయాణిస్తుండగా 11 మంది అక్కడికక్కడే మరణించారు. 2 ఆసుపత్రిలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 2కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. బాధితులు చించోలి మాయమ్మ ఆలయాన్ని దర్శించుకుని శివమొగ్గలోని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మినీ బస్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమే ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సాగే అమర్నాథ్ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూలోని భాగవతి నగర్ క్యాంపు నుంచి మొదటి బృందం యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. సిఆర్పీఎఫ్ జవాన్ల భద్రత నడుమ 4603 మందికి పైగా యాత్రికులు మంచులింగం దర్శనానికి బయలుదేరారు. 52 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల పొడవైన నునవన్ పహల్గాం మార్గంతో పాటు గందేర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల పొడవైన బాల్తాల్ మార్గంలో సాగుతుంది. ఆగస్టు 19న ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర కోసం ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ తమ వినియోగదారుల జేబుకు చిల్లుపడే నిర్ణయాలు తీసుకున్నాయి. జియో తన టారిఫ్లపై 12.5% నుంచి 25% వరకు పెంచనున్నట్లు ప్రకటించగా, ఎయిర్టెల్ 10 నుంచి 21% ధరలు పెంచనున్నట్లు తెలిపింది. 2 సంస్థలు పెంచిన ధరలు జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. ప్రతి వినియోగదారుడి నుంచి ₹300 ఆదాయం లక్ష్యంగా ధరలను సవరించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. అన్ని ప్లాన్లపై సగటున రోజుకు 70 పైసలు చొప్పున పెంచినట్లు తెలిపింది. ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను ఎయిర్టెల్ సవరించింది. ప్రస్తుతం నెలకు ₹179 ఉన్న ప్లాన్ ధరను ₹199కి, ₹265 ప్లాన్ ₹299కి, ₹299 టారిఫ్ ₹349కి పెరగనున్నాయి. జియో ప్లాన్లలో ప్రస్తుతం ₹239 ప్లాన్ ధర ₹299కు పెరగనుండగా, ₹299 టారిఫ్ ₹349కు చేరనుంది.